హలో వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నాను. సేమియా పాయసం అంటే పాలు డ్రై ఫ్రూట్స్ వేసి కాదండి, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఒకటి నేను వేస్ట్ చేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, 500 ml. వాటిని వేడి చేసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ అనే కాదు, మామూలు మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను, గీ వేసుకుంటున్నాను. కడాయి వేడయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కొన్ని కాజు, కొన్ని కిస్మిస్ వేయించుకుంటాను. ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మనకు అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ గీ వేడైపోయింది కదా, సిమ్లో పెట్టేసుకొని ఒక గుప్పెడు అంటే 2 టేబుల్ స్పూన్ జీడిపలుకులు వేసుకుంటున్నాను. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కిస్మిస్ వేసేసుకుంటాను. కిస్మిస్ ఎలాగైనా త్వరగానే వేగిపోతాయి. కాజులు వేగిపోయాయి. ఇక్కడ కిస్మిస్ వేసుకుంటున్నాను. కిస్మిస్ కూడా ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. గుప్పెడు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వీటిని కూడా వేయించేసుకోవాలి. వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటాను. ఇలా పాయసాలు అవన్నీ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇలా పాయసాల్లో, పరిమాణాలు చేసుకున్నప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం మనకు అలవాటు కదా. అప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేస్తే. అలాగే మనం చేసుకున్న స్వీట్స్ కూడా టేస్ట్గా ఉంటాయి. ఒక బౌల్ నేను సేమియా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాక తీసేసుకొని ఒక బౌల్ సేమియా వేసుకున్నాను. అదే కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంది, అందులో సరిపోతుంది నెయ్యి. సేమియాలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాలు వేగిపోయాయి, నేను వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. పాలు కూడా పెట్టుకున్నాను కదా, పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇలా అప్పుడప్పుడు ఫుల్ క్రీమ్ పాలతో సేమియా చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని ఒక బౌలు వాటర్ వేసుకుంటున్నాను. సేమియా ఏ కప్తోనైతే తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ వేసుకున్నాను. ఇలా ఎందుకంటే కొద్దిగా వాటర్ మసిలాక వేయించుకున్న సేమియాలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. మనము డైరెక్ట్ పాలలో కూడా వేసుకోవచ్చు. పాలు మరిగాక ఒక్కోసారి ఏమైపోతుందంటే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అలా విరగకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా వాటర్ వేడి చేసుకొని సేమియాలు ఉడికించుకున్న తర్వాత పాలు పోసుకోవాలి. అప్పుడు పాలు విరగవు. ఇలా ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. వాటర్ ఏమి ఎక్కువ తీసుకోవద్దు. ఒక బౌల్ నేను సేమియా తీసుకున్నాను కదా, అదే బౌల్తో ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. ఒకవేళ మనం 2 కప్స్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. సేమియాలు ఉడకడానికి మాత్రమే తీసుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికించినాక పాలు వేసుకుంటాను. ఇక్కడ సేమియాలు కొద్దిగా ఉడికాయి. ఇప్పుడు నేను పాలు వేసేసుకుంటున్నాను. పాలను మరిగించుకున్నాను కదా, పాలు వేసేసుకుంటాను. పాలు వేసుకొని సరే ఇలా కలుపుకోవాలి. ఇలా పాలు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకొద్దిగా సేమియా ఫైన్గా కుక్ కాలేదు కదా,
ఇలా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను వేరే స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నాను. అంటే నేను సేమియాలు వేయించుకున్నాను కదా, అదే కడాయిలో ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. ఇలా షుగర్ తీసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. నాకు ఈ షుగర్ మెల్ట్ అయ్యే టైం ఒక 5 to 6 minutes పట్టింది. కానీ కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి, ఎక్కడ ఆపొద్దు. ఒకవేళ మనం కలుపుతూ ఎక్కడైనా ఆపివేస్తే కలపడం కొంచెం గట్టి పడిపోయి షుగర్ అంతా ఉండలు కడుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఫైన్గా పూర్తిగా మెల్ట్ కావాలంటే కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం చూసుకుంటూ ఉండాలి. అంటే నేను ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ కలుపుతూ ఉన్నాను. వాటర్ ఏమీ వేయొద్దు ఇందులో. ఇలా షుగర్ వేసి కలిపే సిరప్ని క్యారమిల్ అంటారు. అదే నేను క్యారమిల్ వేసి చేస్తున్నాను సేమియా పాయసాన్ని. ఇలా పాయసంలో క్యారమిల్ వేసుకొని, అంటే షుగర్ని మెల్ట్ చేసుకొని క్యారమిల్లా చేసుకొని వేసుకుంటే సేమియా పాయసము అయినా కానీ వేరేది ఏదైనా స్వీట్ అయినా అమృతంలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఈ సేమియా పాయసాన్ని. ఇలా మీరు ట్రై చేయండి. ఇక్కడ కొద్దిగా షుగర్ మెల్ట్ అవుతుంది. నాకు తెలుస్తుంది, కలుపుతున్నాను కదా, నాకు తెలుస్తుంది. కలపడం ఆపొద్దు, కలుపుతూ ఉండాలి. ఇక ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. ఇక షుగర్ మెల్ట్ అవుతుందని నాకు తెలుస్తూ ఉంటుంది. అంటే కొద్దిగా పాకం రావడం స్టార్ట్ అవుతుంది. షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. కనిపిస్తుంది కదా, ఇక్కడ షుగర్ మెల్ట్ కావడం స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ పూర్తిగా షుగర్ మెల్ట్ అయిపోయింది. దీన్ని క్యారమిల్ అంటారు. ఇలా షుగర్ని క్యారమిల్ చేసుకొని ఉడుకుతున్న సేమియాలో వేసుకుంటాను. ఎప్పుడు చేసుకునే సేమియాలా కాకుండా ఇలా అప్పుడప్పుడు క్యారమిల్ వేసుకుంటూ పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది. తినేవాళ్ళు ఒక్క కప్పు బదులుగా 2 కప్పులు తినేస్తారు. మా ఇంట్లో వాళ్ళకి సేమియా ఇలా చేస్తే చాలా ఇష్టము. మా పిల్లలైతే మరీ ఇష్టంగా అడిగి మరీ చేయించుకొని తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చూడండి, ఈ క్యారమిల్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసుకొని వేస్తూ కలుపుకోవాలి. నేను తీసుకున్న సేమియా క్వాంటిటీకి నేను తీసుకున్న షుగర్ సరిపోతుంది, స్వీట్నెస్. చూడండి, ఇక్కడ సేమియా పూర్తిగా కుక్ అయిపోయింది కదా. నేను ఇంతవరకు ఇందులో ఇలాచీ పౌడర్ వేయలేదు, కొద్దిగా వేసుకుంటాను. అలాగే నేను ఒక నార్మల్ మిల్క్ తీసుకున్నాను. కొద్దిగా నార్మల్ మిల్క్లో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను, కలిపి పెట్టుకున్నాను. తీసుకున్నది వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను.
అది కొద్దిగా వేసేసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ మిల్క్లో, నార్మల్ మిల్క్లో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. అది వేసి కలిపి పెట్టుకున్నాను. అది వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా వేసుకుంటాను. కొద్దిగా లాస్ట్ గార్నిషింగ్ నుంచి పెట్టేసుకుంటున్నాను. కిస్మిస్ ఇంకా కాజు వేయించుకున్నాను కదా, కొన్ని వేసుకున్నాను, కొన్ని తీసి పెట్టుకున్నాను. చివరిలో కొద్దిగా గార్నిషింగ్ గురించి ఈ విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి. ఇలా మీరు ఒకసారి క్యారమిల్ సేమియా పాయసం చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు, కామెంట్ చేయగలరు. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సేమియా రెడీ అయిపోయింది. క్యారమిల్ సేమియా పాయసం. ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.